పెట్రోల్ పోసి భర్తను చంపిన ఇద్దరు భార్యలు కుర్చీలో నిద్రపోతుండగా దహనం. కట్టుకున్న భార్యలే కట్టుకున్న భర్తని హత్య చేసింది. ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది భార్యలు, అతనికి పండంటి పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భార్యకి 3 ఆడపిల్లలు పుట్టారు. మరో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 3 ఆడపిల్లలు పుట్టారు. అందులో ఒక బిడ్డ చనిపోయింది. మొత్తం అతనికి 5 మంది పిల్లలు. బాగా సాగుతున్న వీళ్ళ జీవితంలో ఒక అలజడి ఏర్పడింది. రోజు తాగేసి వచ్చి ఇద్దరు భార్యలను వేధిస్తున్నాడు అనే కారణంతోనే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణమైన ఘటన నిజామాబాద్ బింగాల్ మండలం దేవకపేటలో చోటు చేసుకుంది. మాలవత్ మోహన్ కు 2001లో కవిత అనే మహిళను పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ మహిళ 3 ఆడపిల్లలకు తల్లి. మగబిడ్డ కావాలని మరో మహిళ సంగీతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 3 ఆడపిల్లలు పుట్టారు. అందులో ఒక బిడ్డ చనిపోయింది. ఆయన బ్యాండ్ వాయిస్తూ జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. భార్యలను కూడా ఏదో ఒక వ్యవసాయం పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి ముందు కష్టపడి పనిచేసి పిల్లల్ని సాకుతూ ఉన్నారు. అయితే ఈ మోహన్ రోజు మద్యం తాగేసి వచ్చి వేధిస్తూ ఉంటాడు. రోజు సహిస్తూ వచ్చారు ఆ భార్యలు. ఆ ఇద్దరు భార్యలు అలానే ఆదివారం కూడా తాగేసి వచ్చి చిత్రహింసలకు గురి చేశాడు మోహన్. గదిలో వేసి బంధించాడు. ఇంకా ఆ ఇద్దరు భార్యలు తట్టుకోలేక విసిగిపోయిన భర్త అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం పెట్రోల్ కొనుక్కొని వచ్చారు. భర్త మోహన్ కుర్చీలో కూర్చొని నిద్రమత్తులో ఉన్నప్పుడు పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. మోహన్ మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్ సోదరుడు రవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గతంలో మనం ఎన్నో చూసుంటాం. భర్తలను భార్యలు హతమార్చింది. అక్రమ సంబంధాల కారణంగా వేరే వేరే కారణాల చేత చంపబడ్డారు. కానీ ఇక్కడ ఇద్దరు భార్యలు ఏకమై భర్తను హతమార్చారు. భర్త చేస్తున్న టార్చర్ తట్టుకోలేక పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. మద్యానికి బానిసై భార్యలను చిత్రహింసలు పెట్టి ఇంకా చివరికి చేసేది ఏమీ లేక చంపేశారు. ఈ 5 మంది పిల్లలు ఇప్పుడు తండ్రి లేని వాళ్ళను చేసేసింది.